హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమి అనేసిందంటే, మొన్న ఒక వీడియో వాస్తుది పెట్టింది కదా ఫ్రెండ్స్. దాంట్లో ఒకరు అడిగిండ్రి, అది అర్థం కాలేదు మేడం, సరిగ్గా చెప్పండా అని చెప్పేసిందే. ఫ్రెండ్స్, నేను కర్ణాటక, నా లాంగ్వేజ్ కొంచెం మీకు అర్థమవుతూ ఉండలేదు, కొంచెం నేర్చుకుంటాను, ఆంధ్ర లాంగ్వేజ్ నేర్చుకుంటాను. ఇది ఏమి అనేసిందంటే, ఇట్లా చూడండి, మన ఇల్లు ఇది స్క్వేర్గా ఇట్లా ఉంటుంది. ఇట్లే కన్నా స్క్వేర్గా ఉంది అనేసిందంటే, ఇది పూర్వ, ఇది పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఇట్లా దక్షిణము. ఈడొచ్చి ఈశాన్యము, ఈ మూల, ఈడొచ్చి ఆగ్నేయము, నైరుత్యము, వాయువ్యము. దీంట్లో నీళ్ళు వాడుతూ ఉంటాం. ఏడ అనేసింది అంటే ఈశాన్యంలో వాడితే పర్వాలేదు, ఈడు వాడుతూ ఉంటే పర్వాలేదు. బయట ఇంటి కాంపౌండ్ ఇంకా బయట బట్టలు ఉతికేది కానీ సామాన్లు కడిగేది కానీ మనం పెట్టుకుంటాం కదా, అది వచ్చేసింది ఈ పూర్వం ఇంకా ఈడిని ఇంకా కరెక్ట్గా ఎటు చూడండి, ఈడిని ఇంకా ఈ సైడ్ నీళ్ళు వాడకూడదు, ఈయనకి ఈ సైడ్ నీళ్ళు వాడకూడదు, ఈడు వాడకూడదు. తిరిగి దక్షిణం వరకు 50 వరకు ఈడు వరకు వాడకూడదు. ఇది కంప్లీట్గా ఇంత వాడుతూ ఉండాము అంటే చాలా అప్పుల బాధలు అవుతుంది, లోన్స్ తీస్తాము, జ్యువెల్స్ ఇంట్లో ఉండేలేదు, అడమానం పెడతాము, ఇదంతా అవుతుంది ఫ్రెండ్స్. అదే వీడియో అది ఇంకొకటితో పెట్టాను, వన్స్ అగైన్ పెట్టాను అని అడిగిందని ఇంకా పెడతా ఉండను వచ్చేసి. ఇది చూడండి, ఈయన ఇంకా పూర్వం ఇంకా ఆగ్నేయంలా నీళ్ళు వాడకూడదు. ఈ కంప్లీట్ ఈడ స్టేర్ కేస్ పెట్టుకొని ఇచ్చింటారు, ఈడ మెట్ల కింద నీళ్ళు వాడుతూ ఉంటారు, వాడకూడదు నీళ్ళు వచ్చేసి. అది కంప్లీట్గా మీరు ఇంట్లో ఉంటే మీరు కొంచెం అది కమెంట్స్లో పెట్టండి. మీకు అట్లే అవుతూ ఉంది అంటే చాలా అప్పులు చేస్తారు, లోన్లు అవుతుంది, అనక హెల్త్ ప్రాబ్లం అవుతుంది, జ్యువెల్స్ ఇంట్లో ఉండేలేదు, అడమానం పెడతా ఉంటారు, ఈ మాదిరి అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ జాగాలో కూడా అంతే, ఇదేనో అంతే. ఇదంతా నీళ్ళు వాడకూడదు. ఈడ వాడచ్చు, ఈశాన్యంలో ఈడ వాడచ్చును, ఈడ పర్వాలేదు. ఈడ కంపల్సరీ వాడాల, ఈడు వాడితే చాలా మంచిది. వాయువ్యంలో, ఉత్తర వాయువ్యంలో కానీ ఈడు కానీ వాడితే చాలా మంచిది ఫ్రెండ్స్ వచ్చేసి. దాన్ని ఇంకా నాకు చెప్దాము, నా వీడియో చేసింది. ఈ వీడియో వరకు ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి, చెప్తాను. ఇది మన పెట్టిన వీడియోనే పెట్టినాను అనుకోవద్దా, వేరే వాళ్ళు అడిగిరు అది అర్థం కాలేదు అని చెప్పేసి దానికోసం వచ్చి పెట్టినాను ఫ్రెండ్స్. ఇది నా లాంగ్వేజ్ ఏమైనా అర్థం కాలేదు అంటే కొంచెం స్లోగా చెప్తాను, నేర్చుకునే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ వచ్చి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.